హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. సో మనం లాస్ట్ వీడియోలో ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్తో మనం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసాం కదా. ఈ వీడియోలో మనం ఇంకొక 3 లేయర్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట. అది వచ్చేసి రెపాజిటరీ లేయర్, సర్వీస్ లేయర్ అండ్ కంట్రోల్ లేయర్. ఈ రెపాజిటరీ లేయర్ అంటే ఏంటి అంటే లైక్ మన డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఈ రెపాజిటరీ లేయర్ అనేది యూస్ అవుతుంది. అండ్ ఈ సర్వీస్ లేయర్లో మనము మన డేటాకి సంబంధించిన లాజిక్స్ అని రాస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ని సేవ్ చేయాలి అనుకుంటే మనకి సేవ్ లాజిక్, డిలీట్ చేయాలంటే ఆ యొక్క లాజిక్, సో అప్డేట్ చేయాలంటే ఆ యొక్క లాజిక్. సో ఈ లాజిక్స్ అన్ని ఈ సర్వీస్ లేయర్లో రాస్తామన్నమాట. అండ్ ఇక్కడ కంట్రోలర్ లేయర్ అంటే ఏంటి అంటే లైక్ మన ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే మన హెచ్టిటిపి రిక్వెస్ట్లు కానీ మన ఫ్రంట్ ఎండ్కి పంపించాల్సిన రెస్పాన్స్ కానీ ఈ కంట్రోలర్ లేయర్ నుండి అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం సో ఈ 3 లేయర్స్కి మనం ఒక 3 సపరేట్ ప్యాకేజెస్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఈ క్రడ్లో మనం ఒక 3 సపరేట్ ప్యాకేజెస్ క్రియేట్ చేద్దాం. సో ఆ ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి రెపో. సో రెపో అని ఇస్తున్నాం. అండ్ సెకండ్ ప్యాకేజ్ సర్వీస్. ఇది సర్వీస్ అండ్ థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి కంట్రోలర్ ప్యాకేజ్. సో నేను ఇక్కడ 3 ప్యాకేజెస్ అయితే ఇచ్చేసాను. సో ఫస్ట్ మనం ఇప్పుడు రెపోలో మనము ఒక జావా ఇంటర్ఫేస్ అనేది తీసుకుందాం. జావా ఇంటర్ఫేస్ వచ్చేసి ఎంప్లాయీ రెపో. సో ఇక్కడ ఇది పైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకు ఒక ఎంప్లాయీ రెపో అనే ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ ఇంటర్ఫేస్ యొక్క యూస్ ఏంటో మీకు జావా బేసిక్స్లో మీరు నేర్చుకునే ఉంటారు. సో అలాగే నేను ఇక్కడ ఇంకో క్లాస్ని నేను ఎక్స్టెండ్ చేయబోతున్నాను. ఆ క్లాస్ వచ్చేసి జేపీఏ రెపాజిటరీ. సో జేపీఏ రెపాజిటరీ అనే క్లాస్ని నేను ఎక్స్టెండ్ చేసుకున్నా. సో ఈ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ఏంది, ఈ ఇంటర్ఫేస్ అంటే ఏంటో మీకు జావా బేసిక్స్ వచ్చినట్టయితే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. సో నేను ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాను. సో ఎంప్లాయీ ఆబ్జెక్ట్ తీసుకొని ఆ ఎంప్లాయీకి నేను ఇంట్ అనే నేను ఇంటీజర్ని ఐడిగా ఇచ్చాను. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే లైక్ ఇంటీజర్ తీసుకుంటాను. ఇంటీజర్. సో మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో మనం ఇప్పుడు ఈ ఎంప్లాయీ మోడల్ ఏదైతే డేటా క్రియేట్ చేస్తామో ఆ డేటా అంతా ఈ జేపీఏ రెపాజిటరీ అనే క్లాస్ నుండి మన డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి మనకు రెస్పాన్స్ కానీ యూజర్ డేటా తీసుకోవడం కానీ రెస్పాన్స్ కానీ ఇస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు సర్వీస్ లేయర్లో క్లాస్ క్రియేట్ చేస్తాను. సో న్యూ జావా క్లాస్ వచ్చేసి ఎంప్లాయీ సర్వీస్. సో ఎంప్లాయీ సర్వీస్. సో ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ఇక్కడ @సర్వీస్ అనే ట్యాగ్ ఇవ్వాలి. సో ఈ సర్వీస్ అనే ట్యాగ్ని చూస్తేనే మన స్ప్రింగ్ బూట్ ఇది ఒక సర్వీస్ లేయర్ అని చెప్పి అర్థం చేసుకుంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీ రెపో. సో ఇప్పుడు ఎంప్లాయీ రెపో అనే ఇంటర్ఫేస్కి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో ఇక్కడ మనం జావాలో కనుక చూసినట్టయితే న్యూ కీవర్డ్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. కానీ స్ప్రింగ్ బూట్లో మనం న్యూ కీవర్డ్ అనేది యూస్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయము. ఎందుకు అంటే స్ప్రింగ్ కంటైనర్ ఆటోమేటిక్గా మనకి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఆటో వైడ్ అనే ట్యాగ్ ఇవ్వాలి. సో ఆటో వైడ్ అని అంటే సో మనకి ఎక్కడెక్కడైతే ఆబ్జెక్ట్ కావాలో అక్కడ క్రియేట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఫస్ట్ మెథడ్ వచ్చేసి సో లిస్ట్ ఆఫ్ యూజర్స్ గురించి చూద్దాం. సో పబ్లిక్ లిస్ట్ అండ్ జావా యూటిల్స్ నుంచి ఈ లిస్ట్ని తీసుకుంటున్నా. అండ్ సో మనం ఇక్కడ ఎంప్లాయీ మోడల్ నుంచి నేను ఎంప్లాయీని తీసుకుంటా. సో లైక్ ఎంప్లాయీ and so list of employees. సో ఇది మనకి ఏం రిటర్న్ చేయాలి, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ని రిటర్న్ చేయాలి. సో దానికోసం సో ఎంప్లాయీ రెపో డాట్ సో ఫైండ్ ఆల్. సో మనకి ఆల్ ఎంప్లాయీస్ కావాలి కాబట్టి మనం ఫైండ్ ఆల్ అనే మెథడ్ తీసుకుంటాం. మనకి మెథడ్ ఎక్కడి నుంచి వచ్చింది,
ఈ మెథడ్ మనకి ఇక్కడ జేపీఏ రిపాజిటరీ అని ప్రీ డిఫైన్డ్గా స్ప్రింగ్ బూట్ లో డిఫైన్ చేసిన ఈ క్లాస్ నుండి మనకి ఫైండ్ ఆల్ అనే మెథడ్ వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సో ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఏంది, సో ఈ ఇంటర్ఫేస్ ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి ఆ జేపీ రిపాజిటరీలో ఉన్న మెథడ్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం అనమాట. సో నేను ఇక్కడ సో ఎంప్లాయీ లిస్ట్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో నేను ఇంకొక స్టెప్ ఏం చేస్తాను అంటే లైక్ యాడ్ ఎంప్లాయీ. సో యాడ్ ఎంప్లాయీకి ఇంకొకటి యాడ్ చేస్తాను అనమాట. సో దానికోసం సో పబ్లిక్, సో మనకి ఏం రిటర్న్ చేయాలి, సో ఎంప్లాయీని రిటర్న్ చేయాలి. సో ఎంప్లాయీ యాడ్ ఎంప్లాయీ, సో యాడ్ ఎంప్లాయీ. సో ఇక్కడ మనకి ఏం తీసుకోవాలి, సో ఎంప్లాయీని తీసుకోవాలి కాబట్టి సో ఎంప్లాయీ ఆబ్జెక్ట్. సో అండ్ మనకి రిటర్న్ సో ఎంప్లాయీ రిపో డాట్ సేవ్. సో మనకు వచ్చిన యూజర్ని, సో మనకు వచ్చిన ఎంప్లాయీని సేవ్ చేయాలన్నమాట. సో మనము ఇక్కడ సో మనకి ఇక్కడ సర్వీస్ లేయర్లో లాజిక్ అనేది మనం క్రియేట్ చేశారు. సో మనం ఇప్పుడు సర్వీస్ లేయర్ చూద్దాం. సో మనం కంట్రోలర్ లేయర్ చూద్దాం. సో కంట్రోలర్ లేయర్లో నేను ఒక న్యూ క్లాస్ అనేది క్రియేట్ చేస్తా. దాని పేరు సో ఎంప్లాయీ కంట్రోలర్. ఓకే, ఇది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో వాళ్ళు కింద తీసుకొస్తున్నాం. ఓకే, సో ఎంప్లాయీ కంట్రోలర్కి వచ్చేసాం. సో మనము ఇప్పుడు ఈ లేయర్ నుంచి మనకు ఫ్రంట్ ఎండ్ కానీ ఆర్ మన డేటా తీసుకోవడానికి హెచ్టిటిపి రిక్వెస్ట్ కానీ ఆర్ రెస్పాన్స్ కానీ తీసుకోవడానికి మనం ఈ లేయర్ యూజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ లేయర్ని REST కంట్రోలర్గా యూజ్ చేసుకోవాలి. ఈ రెస్ట్ కంట్రోలర్గా ఎందుకు అంటే లైక్ ఇప్పుడు మనం ఓన్లీ స్ప్రింగ్ బూట్లో ఉన్న HTML ఫైల్స్ కనుక యూజ్ చేయాలనుకుంటే మనం జస్ట్ కంట్రోలర్ అని ఇవ్వచ్చు. రెస్ట్ ఫ్రేమ్వర్క్ అని ఎందుకు ఇస్తున్నాము అంటే లైక్ మనము వేరే ఫ్రంట్ ఎండ్ లైక్ రియాక్ట్ చేసి ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ మనం యూజ్ చేస్తున్నాము. సో కంప్లీట్లీ ఈ ఫైల్స్కి ఆ ఫైల్స్కి సంబంధం ఉండదు కాబట్టి మనం ఇక్కడ రెస్ట్ కంట్రోలర్ అని తీసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇవ్వాల్సిన ఇంకో ట్యాగ్ ఏంటి అంటే రిక్వెస్ట్ మ్యాపింగ్. సో రిక్వెస్ట్ మ్యాపింగ్ ఏంటి, లైక్ ఏ URL మనం హిట్ చేసినప్పుడు మనకి ఈ కంట్రోలర్ అనేది యూస్ అవ్వాలి. సో నేను ఇక్కడ API అని ఇస్తున్నా. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే లైక్ మనం ఫస్ట్ మనం సర్వీస్ లేయర్ రాసిన క్లాస్ ని ఇక్కడ యూజ్ చేసుకోవాలన్నమాట. సో ప్రైవేట్ ఎంప్లాయీ సర్వీస్ అండ్ మనకి ఇది ఆటో వైర్ అయి ఉండాలి. @auto wire. సో మనకి ఇక్కడ సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ రావడానికి మనకి ఇక్కడ ఒక క్లాస్ రాద్దాం. సో పబ్లిక్ సో లిస్ట్ జావా యూటిలిటీస్ ప్యాకేజ్ నుంచి లిస్ట్ అండ్ తర్వాత ఎంప్లాయీ. సో ఎంప్లాయీ మోడల్ నుంచి ఎంప్లాయీ. సో నేను మెథడ్ నేమ్ గెట్ ఆల్ ఎంప్లాయీస్ అని ఇస్తున్నా. అండ్ దెన్ మనకి ఏం రిటర్న్ చేయాలి, సో లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. సో రిటర్న్ సో ఎంప్లాయీ సర్వీస్ డాట్ లిస్ట్ ఎంప్లాయీస్. సో మనం ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ఎంప్లాయీస్ మెథడ్ నుంచి మనకి ఎంప్లాయీస్ని ఈ మెథడ్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ యాడ్ ఎంప్లాయీ రాద్దాం. సో పబ్లిక్ సో ఎంప్లాయీని రిటర్న్ చేయాలి. సో యాడ్ ఎంప్లాయీ. సో మనకి ఇక్కడ మనకి డేటా కావాలి కాబట్టి మనం రిక్వెస్ట్ బాడీ అనే ట్యాగ్ ని తీసుకోవాలి. ఎందుకు అంటే లైక్ మనకి డీటెయిల్స్ కావాలి కదా, సో ఇన్ఫర్మేషన్ అంతా కావాలి కాబట్టి మనం రిక్వెస్ట్ బాడీ అని తీసుకుంటాం. సో మనకి ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ కావాలి కాబట్టి మనం ఇక్కడ రిక్వెస్ట్ బాడీ అని తీసుకున్నాం. సో అండ్ ఇది ఏం రిటర్న్ చేయాలి, మనకి మనం యాడ్ చేసిన యూజర్ని రిటర్న్ చేయాలి. సో దానికోసం రిటర్న్
ఎంప్లాయీ సర్వీస్ డాట్ యాడ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీని యాడ్ చేస్తాం అనమాట. సో యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది, మనకి ఎంప్లాయీని రిటర్న్ చేయాలి. సో ఎంప్లాయీ. సో మనకి మెథడ్స్ అనేవి ఇప్పుడు క్రియేట్ అయిపోయాయి అనమాట. అండ్ మనం ఇక్కడ యాడ్ చేయాల్సింది ఇంకేంటి అంటే లైక్ ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ యూజర్ లైక్ మనకి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే లైక్ గెట్ మ్యాపింగ్. సో గెట్ మ్యాపింగ్ అని టైప్ చేసి మనం ఏ యూఆర్ఎల్ స్ట్రైక్ చేసినప్పుడు కావాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ అనే యూఆర్ఎల్ స్ట్రైక్ చేసినప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కావాలి. అండ్ సేమ్ అలాగే సో ఇక్కడ పోస్ట్ మ్యాపింగ్ కూడా. సో నేను ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ని పోస్ట్ చేస్తున్నా. సో పోస్ట్ మ్యాపింగ్ యూఆర్ఎల్స్ అండ్ సేమ్ యూఆర్ఎల్ నేను ఇక్కడ ఇస్తున్నా. సో సో ఈ రెండు మెథడ్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. ఇది వర్క్ అవుతుందా లేదా అని ఎలా చూడాలి అంటే ఫస్ట్ సో మనం ఆల్రెడీ ఇక్కడ మన డేటాబేస్ యొక్క కాన్ఫిగరేషన్స్ అనేవి ఇచ్చేసాం అనమాట. సో మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే నా డేటాబేస్ నేమ్ స్టూడెంట్ అండ్ నా MySQL ఒక లొకేషన్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసి నేను కాన్ఫిగరేషన్స్ అనేవి చేశాను అనమాట. సో ఇక్కడ సో ఫస్ట్ మనం ఒక ఎంప్లాయీని సో ఫస్ట్ మనం ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఎంప్లాయీ యొక్క ఏ డీటెయిల్స్ కావాలి అని చెప్పి మనం మోడల్ని క్రియేట్ చేసాం. ఆ తర్వాత సో ఈ డీటెయిల్స్ లైక్ మన డేటాబేస్ కమ్యూనికేట్ అవ్వడానికి రిపాజిటరీని కూడా క్రియేట్ చేసాం. సో మనం ఇప్పుడు సర్వీస్ లేయర్ని సో సర్వీస్ లాజిక్ని కూడా రాసాం. అండ్ అలాగే కంట్రోలర్ లేయర్. సో ఫ్రంట్ ఎండ్కి కనెక్ట్ అవ్వడానికి మనం ఇక్కడ ఈ లాజిక్ కూడా రాసాం. సో మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాం. సో రన్. సో ప్రాజెక్ట్ రన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది వర్క్ అవుతుందా లేదా అని ఎలా చూడాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే సో స్టార్టెడ్. సో ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే సో నేను మీరు ఇక్కడ చూస్తే లైక్ నాకు డేటాబేస్లో క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ అని టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు నా MySQLలోకి వెళ్ళి MySQL ఓపెన్ చేసి THI700 నేను పాస్వర్డ్ ఇచ్చేసి నా టేబుల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. సో స్టూడెంట్ టేబుల్స్ ఈ టేబుల్స్ లో కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ ఎంప్లాయీస్ కాలం వచ్చేసింది. సో ఎంప్లాయీస్ సో ఐడి, నేమ్, రోల్, శాలరీ. సో ఈ ఫోర్ ఫీల్డ్స్ లో మనకి డేటాబేస్ లో టేబుల్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో అండ్ మన ప్రాజెక్ట్ వచ్చేసి లోకల్ హోస్ట్ 8080లో రన్ అవుతుంది. నేను ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ 8080 పోర్ట్ని రన్ చేస్తే నాకు ఇలా వస్తుంది కదా. సో దీనిలో /API/employees నేను టైప్ చేసి నేను ఎంటర్ చేస్తే సో ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఎంటీ వచ్చింది. ఎందుకంటే మనం ఇంకా సో ఎలాంటి ఎంప్లాయీ అయితే మనం ఇన్సర్ట్ చేయలేదు. సో అలా ఇన్సర్ట్ చేయడానికి నేను ఏం చేస్తా అంటే లైక్ పోస్ట్ మ్యాన్. సో పోస్ట్ మ్యాన్ నేను ఇక్కడ యూజ్ చేయబోతున్నా. సో పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తున్నా. So sign in. ఓకే సో నాకు ఇక్కడ లిస్ట్ అనేది సో ఎంటీ వచ్చింది అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు డేటాను యాడ్ చేస్తాను. సో దానికోసం ఫ్రంట్ ఎండ్ కాకుండా టెస్ట్ చేయడానికి ఇన్సోమ్నియా లైక్ ఇన్సోమ్నియా అనేది జస్ట్ లైక్ పోస్ట్మెన్ అన్నమాట. మనము క్రడ్ ఆపరేషన్స్ అనేవి దీంట్లో రన్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే సో యూఆర్ఎల్ తీసేసి సో ఇక్కడ ఎంప్లాయీ యూఆర్ఎల్ ఉంది కదా. సో దీన్ని కాపీ చేసుకొని ఇన్సోమ్నియాలోకి వెళ్ళి సో ఇక్కడ పోస్ట్ చేయాలనుకుంటున్న డేటా కాబట్టి సో పోస్ట్ డేటా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే
లైక్ సో ఫస్ట్ మనకి ఇక్కడ మనం ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎంప్లాయీ సో ఇక్కడికి వచ్చేసి మనం నేమ్, రోల్, శాలరీ. సో ఈ మూడు డీటెయిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఐడి ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే ఆల్రెడీ ఆటోమేటిక్ గా డేటాబేస్ అనేది ఈ ఐడిని జనరేట్ చేస్తుంది అనమాట. సో నేను ఇన్సోమ్నియాలోకి వెళ్ళి ఫస్ట్ నేమ్ చేసి అకాడమిక్ అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి రోల్ జావా డెవలపర్ అండ్ నెక్స్ట్ శాలరీ వచ్చేసి 25,000. సో మనం ఈ డేటా అనమాట. సో మనం ఇక్కడ పోస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ కనుక సెండ్ చేసినట్టయితే సో ఓకే. సో 200 ఓకే. ఇక్కడ 200 ఓకే అని వచ్చిందంటే మీరు డేటా సక్సెస్ఫుల్ గా డేటాబేస్ లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు డేటాబేస్ లోకి వెళ్ళి సో ఎంప్లాయీ టేబుల్ ని రన్ చేస్తే సో ఇప్పుడు ఏం చేయాలి అంటే లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ టేబుల్ ని నేను కనుక ఇది రన్ చేసినట్టయితే ఓకే. సో ఇది ఎర్రర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ సెలెక్టెడ్ ఫ్రమ్ డిబి. ఓకే. సో సెలెక్ట్ రోస్. ఓకే. సో మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే లైక్ 1 అకాడమిక్ జావా డెవలపర్ 25,000 శాలరీ అని చెప్పి వచ్చేసింది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఈ పోస్ట్ కాకుండా గెట్ తీసుకుంటే సో మనకి ఇక్కడ యూజర్ డీటెయిల్స్ అనేవి వచ్చాయి. సో ఐడి నెంబర్ 1 అకాడమిక్ జావా డెవలపర్. సో ఇక్కడ ఓన్లీ ఒక యూజర్ మాత్రమే ఉన్నాడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇప్పుడు ఇంకొక ఎంప్లాయీని యాడ్ చేశాను. సో మళ్ళీ పోస్ట్ సో నేను సేమ్ ఇదే సో ఈ సింటాక్స్ అలాగే పెట్టి సో శరత్ జావా డెవలపర్ అండ్ శాలరీ వచ్చేసి 35,000 అండ్ జావా పైథాన్ డెవలపర్ అని ఇద్దాం. సో పైథాన్ డెవలపర్ నేను ఇప్పుడు సెండ్ చేస్తే సో యూజర్ డేటా అనేది సెండ్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఇప్పుడు గెట్ తీసుకొని నేను కనుక ఇక్కడ ఇది రన్ చేసినట్టయితే సో నాకు ఇప్పుడు 2 ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేవి వచ్చేసాయి అనమాట. సో ఇది పోస్ట్ అండ్ గెట్ డీటెయిల్స్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో సో ఎంప్లాయీ డీటెయిల్స్ అప్డేట్ చేయడం అండ్ డిలీట్ చేయడం ఎలాగో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. Please do like, share and subscribe.